ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నువ్వు ఈరోజు ఎక్కడున్నా సరే ఈ మాటలు వింటావు. ఈ మాటలు ఎప్పుడైతే నీ చెవిన పడతాయో వెంటనే ఒక అద్భుతం నేను జరిపిస్తానమ్మా, తప్పకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎక్కడున్నా సరే వారి కర్మఫలాలు తీరినటువంటి ఆ రోజుని తాము గుర్తించాలని బాబాగారి ఉద్దేశం. అంటే ఈరోజు ఈ సందేశం మీరు వింటూ ఉన్నారంటే మీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి, అందుకే ఈ సందేశాన్ని మీరు వినగలుగుతున్నారని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సందేశం మీ చెవిన పడుతుందో వెంటనే ఒక అద్భుతం మీ జీవితంలో జరిపిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే మనం ఈ సందేశం వింటామో వెంటనే ఒక అద్భుతం జరిగేటువంటి సూచన మనకు కనిపిస్తుందంటే అప్పుడే మనకు అర్థమైపోవాలి, ఓహో ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని కేవలం నా కోసం తీసుకొచ్చారు, ఆ సూచనలు నాకు కనిపిస్తూ ఉన్నాయని మనం గ్రహించాలి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు, ఏ విధమైనటువంటి అద్భుతాన్ని తన బిడ్డల జీవితంలో జరిపించాలని అనుకుంటూ ఉన్నారు, మనకు ఏ విధమైనటువంటి సూచనలు వస్తాయి, ఇవన్నీ కూడా ఈ సందేశంలో పూర్తిగా విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, నీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను. నువ్వెక్కడున్నా సరే వెంటనే నీ సాయి మాటలు విను. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా తల్లి. ఆ విషయం నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను నీ తండ్రిని. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు, ఏం ఆలోచిస్తావు, ఇవన్నీ కూడా నీకంటే బాగా నాకే తెలుసు. నువ్వు పడుతున్న బాధ, కష్టం అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు బాధపడకు. నీకు కావలసిన మంచి, నీకు కావలసినటువంటి భవిష్యత్తు, నీకు ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఈ తండ్రి నుంచి అది తప్పకుండా నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికే నేను నీ కోసం వచ్చాను. ప్రతి కోరిక నెరవేరుతుంది బిడ్డ. నువ్వు ఈ తండ్రిని కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. దేనికోసమో నువ్వు దిగులు పడకు. నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమే నీకు మంచి చేస్తుందని గ్రహించు. నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని నేను అందిస్తాను. నీకు ఒక విషయం చెప్పనా తల్లి, మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది. అలా కాకుండా చెడిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా? లేదు కదా తల్లి. అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని వేస్తే మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి. నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. ఆ ఆలోచనలే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి బిడ్డ. నిన్ను ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిన్ను నేను నిలబెడతానమ్మా. బాబా, నువ్వే నాకు దిక్కు అని అంటున్నావు కదా, అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో కూడా విజయం వచ్చేలా చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏదైతే అనుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను, సరేనా? ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. నేను నీకు మంచే చేస్తాను అని నీకు కూడా తెలుసు కదమ్మా. ఇది నీకైనది. ఇది కేవలం నీకు చెప్పడానికి
నేను నీ దగ్గరకు వచ్చాను. నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరు బిడ్డ. నీకైనది ఎలాగైనా నిన్ను చేరుతుంది. నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే నీకు దాని విలువ తెలియకపోవచ్చమ్మా. అందుకే వెంటనే ఏది కూడా జరగదు. నువ్వు నా ముందు ఎన్నో ప్రార్థనలు పెట్టావు, ప్రతి ఒక్కటి నేను నెరవేర్చాను. కానీ వెంటనే కాదు కదా, దానికంటూ ఒక సమయం ఉంటుంది, కొంత సమయం పడుతుంది. దాని విలువ నీకు తెలియాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుంటుంది. అంతేకాని అడిగిన వెంటనే ఏదీ రాదమ్మా. నీకు మళ్ళీ చెబుతున్నాను, ఆశపడగానే ఒక పని జరిగిపోతే నీకు దాని విలువ తెలియకపోవచ్చు. ఒకవేళ నువ్వు దానిని చాలా సులభంగా కూడా వదిలేసుకోగలవు. కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువ ఇస్తావు. అది ఏదైనా సరే, నీ జీవితంలో జరిగే ఏదైనా సరే తల్లి, విలువ తెలిసినప్పుడు దానిని జాగ్రత్తగా కాపాడుకుంటావు, దానిని బంగారంలా చూసుకుంటావు. అందువల్లే తల్లి, నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం అవుతున్నాయి. అవి నీతో శాశ్వతంగా ఉండాలని అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటారా చెప్పు? నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను నేను రక్షించుకుంటానమ్మా. కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, చిక్కులు వచ్చినా నువ్వు భయపడకు. వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచన మాత్రం చేయకు. అది పిరికి వాళ్ళు చేసే పని బిడ్డ. సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. తప్పించుకుని వెళ్తే వెంటాడుతూనే ఉంటాయమ్మా. అందుకే ఏ సమస్య వచ్చినా అక్కడితో పూర్తి చేసి ముందుకు వెళ్ళాలి, దానిని తొలగించుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని భయపడి పారిపోకూడదు. చూడు తల్లి, ఎన్ని రోజులు నువ్వు ఆ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటూ ఉంటావో అప్పటి వరకు కూడా ఆ సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకో. దానికి మార్గం నేను చూపిస్తాను బిడ్డ. ఎప్పుడూ కూడా సవ్యమైన ఆలోచననే చేస్తూ ఉండు. విరుద్ధమైన ఆలోచనను మాత్రం నీ దగ్గరకు కూడా రానివ్వకు. దేనికి కూడా దిగులు పడకు తల్లి. నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపిస్తాను. అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు. నీ విలువ తెలుసుకొని నిన్ను అందరూ కూడా అభిమానిస్తారమ్మా. నీ కుటుంబంలో వచ్చే ఆదాయంలోనే తృప్తిపడు. అతిగా ఆశపడకు బిడ్డ. ఎందుకంటే తరువాత మిగిలేది బాధ మాత్రమే. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయి. కొత్త ఆనందాన్ని ఆహ్వానించు, దుఃఖాన్ని కాదమ్మా. ఎవరో ఏదో అన్నారని కలత చెందకు. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది బిడ్డ. ఆ విషయం గుర్తించుకో. దానికి బాధపడితే ఎలాంటి లాభం పొందలేవమ్మా. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు, ఈ తండ్రికి నాకు తెలుసు. అలాంటప్పుడు నీకెందుకు తల్లి బాధ? నిన్ను బాధ పెట్టడానికి, నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో 100 మంది ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా ఎవరున్నారని. ఆ తోడు ఎవరో కాదమ్మా, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడునైనా నేనే. ఈ సాయి నీకు తోడుగా ఉన్నారు బిడ్డ. ఆ విషయం వారికి తెలియదు. అవి అస్సలు నీ దగ్గరకు కూడా నేను రానివ్వనమ్మా. సమస్యలనేవి నిన్ను చూసి భయపెడుతూ ఉంటాయి అంతే, నీ దగ్గరకు రాలేవు. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో అప్పుడు అవి నిన్ను చూసి భయపడతాయి. చూడమ్మా, ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తారు. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని.
నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని, ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు, మర్యాద వాటంతట అవే వస్తాయి బిడ్డ. మంచి చేస్తే మంచే వస్తుంది. అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుంది. నువ్వు చేసే పుణ్యం, దానం, ధర్మమే నీకు శ్రీరామ రక్షగా మారుతాయమ్మా. ధైర్యంగా ఉండు. నీ ఎదురు చూపులన్నీ ఫలిస్తాయి. నీకంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తనే తీసుకొచ్చారు కదా అండి. ఈ సందేశం మీ చెవిన పడింది అంటే అతి కొద్ది సమయంలోనే మీకు ఒక శుభవార్త చేరబోతుంది అనేటువంటి సూచన మీకు తెలియవచ్చు. అప్పుడు మీరే అర్థం చేసుకోండి, బాబాగారు ఖచ్చితంగా ఈ సందేశాన్ని నాకే చెప్పారు అని. బాబాగారు అంటూ ఉన్నారు, ఎంతోమంది మిమ్మల్ని హేళన చేయొచ్చు, ఒంటరిగా నిలబెట్టి మిమ్మల్ని వేలెత్తి చూపించవచ్చు అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ సమస్త జగత్తునే పరిపాలించేటువంటి సాక్షాత్తు ఆ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆ తండ్రి నీకు తోడుంటే నువ్వు ఒంటరి ఎలా అవుతావు? వాళ్ళకి ఆ విషయం తెలియడం లేదు. మరొక విషయం కూడా వాళ్ళకి తెలియడం లేదమ్మా. దానికి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధకి 100 రెట్లు వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే మనం ఎవరికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది, రెట్టింపై వస్తుంది. సంతోషాన్ని ఇస్తే సంతోషమే. ఒకవేళ చెడు తలపెడితే రెట్టింపై కాదండి, 100 రెట్లుగా వెనక్కి తిరిగి వస్తుంది. కర్మఫలం అనేది ఎక్కడికి వెళ్ళదండి, తప్పకుండా దానిని అనుభవించే తీరాలి. అందుకే మనం కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలని అనుకోకూడదు. మనకున్న దాంట్లో సంతృప్తి పడమని బాబాగారు చెప్తూ ఉన్నారు. నీకున్న సంపదలోనే సంతృప్తి పడమ్మా. నీకున్న సంతోషాన్ని కోల్పోవద్దు. కొత్త సంతోషాన్ని ఆహ్వానించు, దుఃఖాన్ని కాదు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు చెప్పినటువంటి మాటలను మనం తప్పకుండా పాటించి తీరాలండి. ఎందుకంటే మన జీవితంలో మనం సంతోషంగా ఉండటానికి ఏకైక మార్గం ఇదొక్కటే. మనం ఎప్పుడూ మన దగ్గర లేని దాని గురించి ప్రయత్నం చేయాలి, అంతేకాని ఈర్ష్య చెందకూడదు. ఇది నా దగ్గర లేదు, వారి దగ్గర ఉందని ఈర్ష్య చెందకూడదు. దానిని సంపాదించుకోవడానికి కష్టపడాలి, అది ఏదైనా సరే, ఏ లక్ష్యమైనా సరే. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి తల్లి, సంతోషంగా ఉండు, ఎప్పుడూ దిగులు చెందవద్దు, వ్యతిరేకమైన ఆలోచనలను అస్సలు నీ మనసులోకి రానివ్వద్దు. నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నువ్వు అలానే తయారవుతావు. నీకు ఏదైతే కావాలో అది నేను తప్పకుండా ఇస్తానమ్మా. అది ఎప్పుడంటే దాని విలువ నీకు తెలిసినప్పుడు. దానికి కొంత సమయం పడుతుంది బిడ్డ. నువ్వు అడగగానే ఇచ్చానంటే దాని విలువ నీకు తెలియకపోవచ్చు. దానిని నీ చేతులతో నువ్వే చాలా సులభంగా దానిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే దాని విలువ నీకు తెలియజెప్పడానికే నీ కోరికలు తీరడం కొంచెం ఆలస్యం అవుతుందని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బాబాగారి బిడ్డలు బాబాగారి దగ్గర పెట్టిన ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుతుందండి. అది కొంచెం ఆలస్యంగా అయినా సరే ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుతుంది. మనం కోరిన న్యాయమైన ప్రతి కోరిక తీరుతుంది. అప్పటి వరకు మనం నమ్మకంతో, సహనంతో ఉండాలి. బాబాగారి పైన నమ్మకంతో ఉన్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరండి, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. బాబాగారు చెప్పినట్టు మీరు శ్రద్ధ సబూరితో ఉండండి, సంతోషంగా ఉండండి. ఆ సంతోషాన్ని రెట్టింపు చేసి మీ ప్రతి కోరిక నెరవేర్చి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో బాబాగారు నిలబెడతారండి. మనమే కాదు, మనతో పాటు మన కుటుంబం కానీ, మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చాలా సంతోషంగా ఉండేలా బాబాగారు తన దివ్యమైనటువంటి ఆశీస్సులను అందిస్తారండి. ఇది బాబాగారి బిడ్డల యొక్క గొప్పతనం. మనం బాబాగారిని పూజించుకోవడం వల్ల, మనం బాబాగారిని న్యాయమైన కోరికలు అడగడం వల్ల, మన మంచితనం వల్ల బాబాగారు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి శ్రేయోభిలాషుల్ని, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా కష్టపడుతూ ఉంటే మనం సంతోషంగా ఉండలేం కదా, మన ఆలోచనలు అటువైపు వెళ్తూ ఉంటాయి కదా. అందువల్లే మనం బాబాగారిని పూజించుకోవడం కారణంగా మనం సంతోషంగా ఉండడానికి బాబాగారు మన చుట్టూ మనం ఎవరినైతే అభిమానిస్తూ ఉంటామో, ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేలా బాబాగారు ఆశీర్వదిస్తారు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉంటాం.
వాళ్ళ సంతోషం కంటే మించింది మనకేముంటుందండి. మన కుటుంబం ఆనందంగా ఉండటం కంటే మనకు కావాల్సింది ఏముంటుందండి. అందుకే బాబా గారిని పూజించేటువంటి ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి బాబా గారు సిద్ధంగా ఉంటారు. ఎవరి కర్మఫలాలు అయితే తీరిపోతాయో వాళ్ళకి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని బాబా గారు అందిస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. పూర్తి విశ్వాసంతో బాబా గారి పైన నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.